మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రేతో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, అందుబాటులో ఆధునిక దంత వైద్యం, కాపు వీధి, జమ్మలమడుగు. ఉల్లిమెల్ల తోటలో నన్ను కలిసినాడనే విషయం నేను యాక్చువల్గా మర్చిపోయింది. నాకు బాగా గుర్తు చేసినాడు. గుర్తు చేసినందుకు కూడా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బహుశా ఇది కూడా నేనే మాట్లాడేస్తే వాళ్ళ పార్టీలో ఆయనకు మిగిలిన కొంచెం క్రెడిబిలిటీ కూడా పోతుందన్న భయంతో, ఆందోళనతో నేను ఎక్కడ మాట్లాడతాను అని చెప్పి దాన్ని ప్రియంప్ట్ చేసుకోవడం కోసం, దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం బహుశా ఆయనే మాట్లాడినట్టు ఉన్నాడు. ఉల్లిమెల్ల తోట అని అడుగుతున్నావా? ఎవరిదా ఉల్లిమెల్ల తోట? నాది. నా తోటకి నీకేం పనయ్యా? ఏం పని ఆ తోటకి నీకు? ఊపుకుంటా నా తోటకు వచ్చినావు, కూర్చున్నావు. ఏం మాట్లాడినావు నువ్వు? 2014 ఇంకా జనరల్ ఎలక్షన్స్ ముందే, నేను ఇంకా అప్పటికి ఫస్ట్ టైం ఎంపీ కూడా కాల. ఏమడిగినావు? మా ఊర్లో పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, మాకు మా వైరి వర్గానికి. మా చిన్నాయన్ను వాళ్ళు చంపారు, వాళ్ళ ఎంపీపీని, వాళ్ళ సోదరుని మేము చంపినాము అని చెప్పి మీరు మీ గ్రామానికి సంబంధించిన ఒక కక్ష ఉందని చెప్పి, మీకు మీ వైరి వర్గానికి సమస్య ఉందని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి దానికి కసునూరు ఎంపీటీసీని మీరు మాకు వదిలేయండి, హిమకుంట్లను మేము మీకు వదిలేస్తాము అని చెప్పి మీరు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. సరే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, గ్రామంలో కక్షలు పెంచడం ఎందుకు అని చెప్పి ఆ రోజు మీరు ఇంకో మాట కూడా అన్నారు. నాకు రాజకీయాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది అయిపోయినాక నేను 2014 ఎలక్షన్లు అయిపోయినాక నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతానని కూడా చెప్పినారు. ఆ ఎన్నికల్లో విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే, సతీష్ రెడ్డి గారు తమ్ముడు విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే మీరు ఆయనను కనీసం గ్రామాలు తిప్పకుండా వెనక్కి పంపించినారు. అంటే అప్పటికే మీరు ఫిక్స్ అయిపోయినారు ఎలక్షన్ లేకపోతే వైసీపీలో జాయిన్ కావాలని చెప్పి. మేము మీ గ్రామానికి సంబంధించిన మీ వైరి వర్గం వాళ్ళనే మేము పక్కన హిమకుంట్లలో వాళ్ళని కంటెస్ట్ చేయించినాం. ఎంపీటీసీగా వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళని ఏకంగా మండలాధ్యక్షుడిని మేము చేసినాం. మిగిలిన అన్ని ఎంపీటీసీలు పోటీలు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ గ్రామంలో మీ వైరి వర్గం వాళ్లకు ఏదైతే వాళ్ళ సోదరుని, వాళ్ళ ఎంపీపీని మీరు ఏదైతే చంపారో ఆ కుటుంబం నుంచే మేము ఎంపీపీ మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి అంత క్లియర్ గా ఆ కుటుంబానికి కూడా మాకు చేతనైన న్యాయం రాజకీయంగా మేము చేసే కార్యక్రమం చేసినాం. ఇది ఉల్లిమెల్ల తోటలో జరిగింది. నీకై నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకునే కార్యక్రమం చేసినావు. ఉల్లిమెల్లతో స్పష్టంగా చెప్పాలయ్యా స్వామి, అది అవినాష్ రెడ్డి తోట, నేను పోయి అవినాష్ రెడ్డిని అడిగినానని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఊరికే నువ్వు అట్లా నీళ్లు నమిలితే నేను ఇట్లా కూర్చొని మళ్ళీ వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. నేను చెప్తా ఉన్నాను, ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనస వాచ మనస్ఫూర్తిగా వివేకం పెదనాన్న గెలుపు కోసం నేను ప్రయత్నం చేసిన, నేను పనిచేసిన. 1% కూడా నాలో లోపం లేదు. నేను చెప్తా ఉన్నా క్లియర్ గా చెప్తా ఉన్నా బీటెక్ రవి గారికి, నువ్వేదో నా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి, నా నిజాయితీని, నా క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి నువ్వు నా మీద ఒక గ్రేవ్ రిమార్క్ చేసినావు, గ్రేవ్ కామెంట్ చేసినావు. నేను ఐఎమ్ రెడీ టు కమ్ ఎనీవేర్. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. మీరే చెప్పండి, ఒక చిన్న మెసేజ్ పెట్టండి. కాణిపాకమైన ఎక్కడైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మా పెదనాన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసము నేను చిత్తశుద్ధితో నేను పనిచేసిన, ఎటువంటి నష్టం కానీ మోసం కానీ నేను చేయలేదని చెప్పి నేను ఐ కెన్ ప్రామిస్. చేయలేదు, మోసం చేయలేదు, మోసం చేయించలేదు కూడా. ఐ కెన్ ప్రామిస్. నీకు నువ్వు వచ్చి చేయగలవా? నేను మోసం చేసిన నువ్వు చెప్పగలవా? వచ్చి ప్రామిస్ చేయగలవా? 2, ఇంకోటి ఏదో బీజేపీలోకి పోతా అని ఇంకో మాట మాట్లాడినాడు. అసలు బుద్ధి ఉందా నీకేమన్నా? పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు నన్ను ఇన్నేళ్ల నుంచి చూస్తున్నారు. నా కాండక్ట్ ఏమో తెలుసు, నా కాండక్ట్ ఏమిటో తెలుసు, బాగా తెలుసు అందరికీ. నా కాండక్ట్ ఏంటంటే, ఏ రోజు నా వల్ల జగనన్న చెడ్డ పేరు రాకూడదు. మనకు చేతనైనంత జిల్లాలో కార్యకర్తలకు, ప్రజలకు మనం అందుబాటులో ఉండి పని చేయాలి. ఎక్కడే కానీ కాంట్రవర్సీలోకి పోకూడదు. ఇది నా కాండక్ట్, ఇది నా. కానీ మీరు రోజుకు నన్ను ఉండేరు, నోటికి వచ్చినట్టు విమర్శిస్తా అంటారు. ఏదైనా బేస్ ఉండాలి కదా, అంటే సరిపోతుందా? సో పెదనాన్న విషయంలో కూడా, పెదనాన్న కేసు విషయంలో కూడా సేమ్ ఛాలెంజ్.
మీరు ఏ కాణిపాకంకి రమ్మన్నా వస్తా, ఎక్కడైనా చర్చికి రమ్మన్నా వస్తా, ఎక్కడైనా మసీదుకి రమ్మన్నా వస్తా. జస్ట్ దీని మీద మళ్ళా ఊరికే మీరు మీడియాలో పెద్ద దాన్ని హంగామా చేసి మా కార్యకర్తలు వచ్చి మీరు కార్యకర్తలను పిలుచుకొని వచ్చి ఊరికి హంగామా అట్టొద్దు. నిజాయితీగా చేద్దాం. మీ ఫోన్ నెంబర్ ఇప్పుడే విలేకరుల దగ్గర నేను తీసుకొని నా ఫోన్ లో సేవ్ చేసుకుంటా. మీరు ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. వచ్చి ఐఎమ్ రెడీ టు ప్రామిస్. దేవుని సన్నిధిలో నేను ప్రమాణం చేయడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నా. ప్రధాన కేసు ఇష్యూ అయినా, నువ్వు మాట్లాడిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇష్యూ అయినా, ఇంకా అన్నావు 2019 నుంచి 24 వరకు వెరైటీస్ నేను చేసిన, నేను దాని మీద కూడా రెడీగా ఉన్నా చేయడానికి. 1 కేజీ వెరైటీస్ అయినా, 1 కేజీ ఇసుకైనా, ప్రకృతి సంపద ఏది నేను రెడీ. దాని గురించి కూడా ఐఎమ్ రెడీ టు ప్రామిస్. మరి నువ్వు రెడీగా ఉన్నావా? సంక్రాంతి 2025 దోపిడీ నీకు సంబంధం లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో చెప్పగలవా? సో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా, మీకు సలహా ఇస్తా ఉన్నా. మీరే, ఎందుకంటే రోజు ఇవన్నీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ తో కూడిన మాటలు అయితే నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరికి ఉపయోగపడేటివి కూడా కాదు. ఊరికే నా మీద బురద వేసి నువ్వు అంత రాక్షసానందం పొందడానికి నీకు ఉపయోగపడతాయి అంతే.